ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్‌కి సంబంధించేది మొన్న దస్తగిరి, పెద దస్తగిరి చనిపోవడం, అవతల పక్క నిత్యానందరెడ్డి. ఇలాంటప్పుడు మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గాని, పార్టీకి సంబంధించినోళ్ళు అధికార పార్టీ వాళ్ళు గాని కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే బెటర్ ఏమో ఆలోచించుకోండి. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ పిన్నెల్లి దాంట్లోదైనా, లేకపోతే లిక్కర్ దాంట్లోనైనా ముందే తెలుగుదేశం ఆరోపించి, ఆ పైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తే అది కావాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నటువంటి ఫీలింగే వస్తది. వైసీపీ వాళ్ళని మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళకి మనం ఏం చేసినా రైటే కాబట్టి అవసరం లేదు. తటస్థులకి అది తప్పుడు సంకేతమే వెళ్తుంది. పిన్నెల్లిని అరెస్ట్ చేయడం కోసం తెలుగుదేశం వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణ పిన్నెల్లి మీద పెట్టినా, లేకపోతే గనక జోగి రమేష్‌ని అరెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి లిక్కర్ కుంభకోణంలోకి లాక్కొచ్చినా, ఇప్పుడు ఎక్కడైనా సరే ముందుగా మనం పార్టీ తరపున ఆరోపణలు చేస్తున్నాం. తప్పు జరిగింది సో అండ్ సో వాడు తప్పు చేశాడనేది దర్యాప్తు పూర్తి చేసి పోలీసుల చేత చెప్పించి, పోలీసులు చెప్పాక ఇదిగో వీళ్ళ బండారం బట్టబయలైందని మనం వచ్చి మాట్లాడితే బాగుంటది గానీ, మనం ముందు మాట్లాడాక పోలీసులు అరెస్ట్ చేస్తే అదిగో ఇరికిచ్చారన్న ఫీలింగే పెరుగుతది. ఇది ఆలోచించుకుంటే బెటరు. లేదు మేము చేస్తోంది రైటు, పబ్లిక్ అట్లాగే నమ్ముతారనుకుంటే ఎవరిష్టం వాళ్ళది.